మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. ఈరోజు మానవలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానానికి వచ్చాము. సామాన్యంగా అందరూ తిరుపతి వెళ్తారు, ఏడుకొండలు ఎక్కుతారు, మొక్కులు తీర్చుకుంటారు. కానీ కదిరికొండకి చాలా తక్కువ మంది వస్తారు. రాయలసీమలో ఉన్న ఈ కదిరికొండ చాలా ప్రఖ్యాతి పొందింది. మనకి కృష్ణదేవరాయలు సామ్రాజ్యంలో కూడా ఈ కదిరికొండకి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్నమాచార్యులు కూడా కదిరి వచ్చి చాలా కీర్తనలు అన్నమాచార్యుల సంకీర్తనలో మనము కదిరి లక్ష్మీ నరసింహస్వామి మీద రచించారు. ఈరోజు నేను కదిరికొండ మీద ఉన్నాను. ఇక్కడ శ్రీవారి పాదాలు ఈ ఈ రాయి మీద చెక్కి ఉన్నాయి. ఇక్కడ శ్రీవారు వచ్చి ఇక్కడ నిలబడి ఉండడం మూలంగా ఆయన పాదాల ముద్ర ఇక్కడ పడిందని చెప్పి ఇక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ కొండ ఒక రకంగా కరువు ప్రాంతంలో ఉన్నప్పటికీ మనం చుట్టూరా చూస్తున్నాము ఎంతో వైవిధ్యభరితమైన చెట్లు, పొదలు, ముళ్ళు, రకరకాల వృక్షాలు ఉన్నాయి. ఒక రకంగా వైవిధ్యభరితమైన వాతావరణానికి ఈ కొండ ఒక ప్రతీకగా మనం అనుకోవచ్చు. రకరకాల ప్రాణులు, పాములు, కోతులు, తొండలు, ఉడతలు, రకరకాల ప్రాణులన్నీ కూడా ఈ శ్రీవారి పాదాల దగ్గర మనకు కనబడుతూ ఉంటాయి. వీటిని చూడడానికి కొన్ని ప్రత్యేకమైన పండుగల రోజు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆ పండుగలు జరుపుకుంటూ ఉంటారు. ఈ కొండ మీద కూడా సప్త ఋషులు తపస్సు చేసుకున్నారని, ఇక్కడ గుహ ఉన్నదని, ఈ గుహ నుంచి ఒక సొరంగ మార్గము కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు వెళ్తుందని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే చరిత్రకి ఆధారంగా ఇక్కడ కృష్ణదేవరాయలు వారి ఇద్దరి భార్యలతోటి ఉన్న ఒక విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఒక రాయి మీద చెక్కారు. మనం తిరుపతిలో కూడా కృష్ణదేవరాయల విగ్రహాలని గుడి పక్కనే ముందర ద్వారం పక్కన కృష్ణదేవరాయల విగ్రహాలని కూడా చూడగలుగుతాము. కృష్ణదేవరాయలు ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి రకరకాలుగా పనిచేశారు. నీటి చెరువులు కట్టించడంతో పాటు మొత్తం దేశం మొత్తం మీద వ్యాపారాన్ని కూడా రాయలసీమకి ఒక కేంద్రంగా చేసుకుని ఆయన ఈ ప్రాంతాన్ని అంతా పరిపాలించారు. రకరకాల గుడులని, రకరకాల కవులని అన్నిటినీ ఆయన ప్రోత్సహించారు. అంచేతే కృష్ణదేవరాయల కాలాన్ని ఒక స్వర్ణయుగంగా అనుకుంటారు. ఈ ప్రాంతంలో కదిరి ప్రాంతంలో యోగి వేమన్ కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండే రకరకాల చారిత్రక ఆధారాలు, పుణ్యక్షేత్రాలు కరువు ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇంత వైవిధ్యభరితమైన బయోడైవర్సిటీని మనం కదిరి ప్రాంతంలో చూడొచ్చు. ఈరోజు ఈ కొండ మీదకి వచ్చి మా అనుభవాలను మీ అందరితో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనము ఈ కొండ మెట్లు ఏ రకంగా ఉన్నాయి, ఈ కొండ మీద ఉన్న కొన్ని చిన్న చిన్న విచిత్రమైన అనుభవాలు, విచిత్రమైన ఏర్పాట్లు అవన్నీ చూద్దాము. దీంతో పాటే కూడా మనుషులందరూ ఇక్కడికి రావడము, భక్తులందరూ రావడం, ఒక రకమైన బాధ్యతారహితమైన మన ప్రవర్తన మూలంగా ఇక్కడ ఏ రకమైన నష్టం వస్తున్నది అది కూడా మనం గమనిద్దాం. ఈ రాతిలో చిన్న పగులులో వచ్చిన ఈ పెద్ద చెట్టు ఎన్నేళ్లదో తెలియదు. కానీ రాయి కన్నా చెట్టుకు వచ్చే చిన్న వేరు ఎంత శక్తివంతమైనది అని ఈ రాయి, దానికి ఆనుకున్న ఈ చెట్టు మనకి నిదర్శనంగా ఉన్నాయి. ఈ కొండ, ఇంత పెద్ద బలమైన కొండరాయిని కూడా బద్దలు కొట్టి అందులోంచి ఈ చెట్టు పెరగడము అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఎన్నో కష్టాలున్నా, ఎంత పరిస్థితులు విషమంగా ఉన్నా చెట్టు అన్నిటినీ ఎదుర్కొని ఎలా బయటకు వచ్చింది అన్నది చూసి నేర్చుకోవాల్సిన అంశం. ఇలాంటి రాతిలో మొలిచిన చెట్లు చాలా అరుదుగా కనబడతాయి. మీ ప్రాంతాల్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు చూసి వాటిని కామెంట్స్లో పెడతారా? కదిరి కొండ మీద శ్రీవారి పాదాలతో పాటు ఆంజనేయ సన్నిధి కూడా ఉంది. ఆంజనేయ సన్నిధి ఉండడం మూలంగా కాబోలు ఇక్కడ చాలా కోతులు ఏళ్ల తరపుడి కాపురం ఉంటున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద చిన్న అడవిలో ఈ కోతులు నివాసం ఏర్పరచుకుని ఉంటాయి. కదిరి ఒక కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ మంచినీళ్ళ సమస్య చాలా ఉంటుంది. దాన్ని గుర్తించి ఇక్కడ ఆలయ యాజమాన్యం వాళ్ళు చాలా తెలివిగా కోతుల కోసము, పక్షుల కోసము ఇలాగా నీరుని ఏర్పాటు చేశారు. ఆ కోతులు వాటికి దాహం వేసినప్పుడు ఇదిగో ఇక్కడికి వచ్చి ఇలా నీళ్లు తాగుతూ ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు
దక్షిణ భారతదేశాన్నంతా పరిపాలించిన రాజుల్లో చాలా ప్రఖ్యాతి పొందిన రాజు. ఈయన ఈ ప్రాంతంలో ఉండే ఈ గుళ్ళకి, గోపురాలకి వాటన్నిటికీ కూడా సహకరించారని, వీటిలన్నిటినీ ఆయన పూర్తిగా నిర్మాణం చేయడంలో కానీ, ఇతర విషయాల్లో కానీ సహకరించి వాటిని చేశాడని చెప్పడానికి ఆధారంగా కృష్ణదేవరాయలు ఆయన ఇద్దరి సతీమణుల విగ్రహాలని ఈ గుడి ప్రాంగణంలో మనం చూడగలుగుతాం. ఏమైనా చాలా కష్టమైన పనులు మొదలుపెట్టినప్పుడు ఆ పని పూర్తి చేయడానికి కావలసిన కార్యసాధన కానీ, ప్రేరణ కానీ, స్ఫూర్తి కానీ రావాలి అనుకుంటే హనుమంతుడిని ప్రార్థిస్తారు. హనుమంతుడు కార్యసాధకుడు అంటారు. కదిరిగట్టు మీద ఉన్న ఈ హనుమాన్ సన్నిధిలో మనం రాతి మీద చెక్కిన అందమైన హనుమంతుడి విగ్రహాన్ని చూడగలుగుతున్నాము. ఈ హనుమంతుడి కాళ్ళ దగ్గర రాక్షసుల బొమ్మ కూడా ఉన్నది. ఏ విఘ్నాన్నైనా నాశనం చేసి కార్యసిద్ధి కోసం స్ఫూర్తిదాయకంగా ఉండే హనుమంతుడి విగ్రహాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. చాలా అందంగా చెక్కారు. చేతిలో చక్కని ఆయుధాలు. కదిరికొండ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి పాదాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి సన్నిధి ఉన్నది. ఇక్కడ చరిత్రలో కూడా రకరకాల ఆధారాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు లాంటి పెద్ద పెద్ద రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి మందిరానికి ఆ మందిరాన్ని నిర్మించడంలో చాలా సహకరించారని, తర్వాత అన్నమాచార్యుల కీర్తనలు ఇక్కడికి వచ్చి రకరకాల పాటలు రాశారని చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. ఈ ఈ గుడి గురించి, దీని చరిత్ర గురించి, దీని ప్రాముఖ్యత గురించి ఇక్కడ ఉన్న స్వామి గారిని, పూజారి గారిని అడిగి ఈ స్థల పురాణం తెలుసుకుందాం. అయితే ఈ స్థల పురాణాలన్నీ ఎప్పుడెప్పటి నుంచో వింటున్న కథలు, ఎప్పుడెప్పుడో తాతల తరపు నుంచి వచ్చిన కథలు అలా విని విని తెలుసుకున్నవి. ఇవి ప్రామాణికంగా తీసుకోవడం అంత భావ్యం కాదు. కానీ చరిత్ర, ఒక రకమైన ఊహ, ఒక రకమైన కల్పితం అన్నీ కలిసి ఇందులో ఉంటాయి. ఈ స్థలం యొక్క గొప్పతనాన్ని చెప్పే అవకాశంగా మనం దీన్ని తెలుసుకోవాలి. సార్, ఈ మందిరం యొక్క ప్రాధాన్యత గురించి మీ తెలిసిన విషయాలు మాకు తెలియజేస్తారా? అందరికీ నమస్కారం అండి. ముందుగా కదిరి నరసింహస్వామి దేవస్థానం అంటే ఊరిలో ఉన్న దేవస్థానం పెద్ద దేవాలయం. అక్కడ స్వామివారు ఒక వృక్షంలో వెలిచారని చెప్తారు. అదే స్థలంలో హిరణ్యకశిపుని సంహారం చేశారని కూడా చెప్తారు. ఆయన ఆ వృక్షంలో ఉద్భవమూర్తిగా హిరణ్యకశిపుని తొడపైన పడుకోబెట్టుకొని 8 చేతులతో, తల ఒక చేత్తో, కాళ్ళు చేతులు ఒక చేత్తో, తర్వాత శంకు చక్రాలు, అలాగా 8 చేతులతో స్వామివారు ఆయన చంపుతూ మనకు కనిపిస్తారు ఉగ్రావతార మూర్తిలో. ఆ దర్శనం అంటే స్వామివారు అలా అయిన తర్వాత, ఆ సంహారం అయిన తర్వాత స్వామివారు అక్కడి నుంచి లేచి చాలా కోపంగా చుట్టూ చూస్తూ ఉన్నారు. అప్పుడు స్వామివారి ఎదుట ఉండే వాళ్ళంతా ఆయన చూడగానే భయపడి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఆయన కంటి చూపుకి భస్మం అయిపోయేవాళ్ళు. అలా అవుతున్న సమయంలో అందరూ స్వామివారి వెనుకకు వెళ్ళిపోయారు. వెనుక భాగానికి వెళ్ళిపోగా స్వామికి దారి వదిలింది. ముందర దారి కాలింది. ఆయన చూపుతో అంటే చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. కోపంగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వెనక అమ్మవారు, ప్రహ్లాదుడు, దేవాది దేవతలందరూ కలిసి స్వామివారికి స్తోత్రం చెప్పుకుంటూ శాంతింపచేస్తూ వస్తున్నారు. స్వామి అలా అక్కడి నుంచి ఈ కదిరికొండ క్షేత్రం వరకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే సమయంలో స్వామివారు శాంతమైన తర్వాత స్వామివారిని శాంతమూర్తి లక్ష్మీ నరసింహస్వామిగా అమ్మవారిని తొడపైన కూర్చోబెట్టుకొని శాంత స్వరూపంలో స్వామివారు అందరికీ దర్శనం ఇచ్చారు. ఆ పిమ్మట స్వామివారు ఒక శాలిగ్రామశిల, ఆయన ఆత్మంతో అంటే ఆయన శక్తితో ఒక శాలిగ్రామశిల ఏర్పడిందని చెప్పారు. అది ఏర్పడిన తర్వాత శాలిగ్రామశిల 1.5 అడుగు ఉంటుందంట. అది ఇక్కడ ప్రతిష్టాపన చేసి పూజలు అందుకుంటూ ఉండేది. అదైన తర్వాత స్వామివారు విష్ణు అవతారంలోకి వచ్చేసి ఒక రాతి మీద నిల్చొని, మీరు పైన చూసారు కదండి, రాతి మీద నిల్చొని అందరికీ దర్శనం ఇచ్చారు. ఆయన పాదముద్రలు అక్కడ పడ్డాయని చెప్తారు. తర్వాత స్వామివారు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వామివారికి ఇక్కడ ఒక ప్రధాన అర్చకులు ఉండేవాళ్ళు, ఋషులు. వాళ్ళు ప్రతినిత్యము స్వామిని ఇక్కడ, తర్వాత కింద నరసింహస్వామి గుడిలో పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు మామూలుగా ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వెళ్ళడానికి ఇక్కడ నుంచి అక్కడికి ఒక స్వరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు పగలు వెళ్ళొచ్చు, రాత్రి వెళ్ళొచ్చు, వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళడానికి వీలుగా ఉండేటట్టు ఒక స్వరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నారు. అలా కొంతకాలానికి కృష్ణదేవరాజుల కాలం నాటికి
ఆ స్వరంగ మార్గం అలాగే ఓపెన్లో ఉండి స్వామివారికి పూజలు అందుకుంటూ ఉండేటట. రాజుల కాలం వచ్చే టయానికి ఇక్కడ స్వామివారికి నిధి ఏర్పాటు చేసి పెట్టారు అప్పటి లోపల. ఇక్కడ నిధి ఉంటుందని చెప్పేసి కొంతమంది దొంగలు వచ్చేసి స్వామివారి శాలిగ్రామశిల అంటే పుట్టుశిల అంటాం కదా, అది పక్కన పీకేసి అక్కడ ఉన్న నిధి అంతా తీసుకుపోయేసినారు. దాని తర్వాత అక్కడ రాజు వచ్చేసి ఆ శాలిగ్రామశిల పూజకు పనికి రాదు కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి స్వామివారి కృష్ణశిలతో ఒక విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టించారట. తర్వాత కొంతకాలానికి గుడి పడేశారని చెప్తారు. తర్వాత గుడిలో అంటే శిలలో పగుళ్ళు వచ్చి దేవాలయం అంతా పూడిపోయిందని కూడా చెప్తారు. రెండుగా ఉన్నాయి. అదైన తర్వాత మళ్ళీ రాజు వచ్చేసి ఇక్కడ అరిష్టం జరిగింది, మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ ఒక విగ్రహం కట్టారు. విగ్రహం తర్వాత గుడి అంతా బాగా కట్టారు. కానీ ఈసారి రెండోసారి ఏమైందంటే స్వామివారి తల విరిగి పడిపోయింది కొంతకాలానికి. ఇది ఎందుకు జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత స్వామివారికి మళ్ళీ శాలిగ్రామ శిల పక్కన పెట్టేశాము, అందుకని ఈ విగ్రహంలో శక్తి లేదని తెలుసుకొని ఆ శాలిగ్రామ శిల తీసుకొని వచ్చి స్వామివారి కింద భాగంలో పాతాళంలో పెట్టి పైన కనిపించే విధంగా కృష్ణశిలతో విగ్రహం చేసి పెట్టారంటారు. ఇప్పుడు ఆ శాలిగ్రామ శిల చూడాలంటే స్వామివారి పాతాళం అంటే పీఠం కింద ఉంది. అవును, పైన అక్కడ గుడిలో ఉంటుందా? అక్కడ ఉద్భవమూర్తి శాలిగ్రామ శిల ఒక చెట్టు నుంచి మొలిచింది, కాద్రీ వృక్షం అని. ఇక్కడ అలాంటిదే ఉండేది, కానీ ఇక్కడ వాళ్ళు దొంగలు తీసేయడంతో అది మనం చూడలేని పరిస్థితి అయిపోయింది. అందువల్ల ఆ శిలని మళ్ళీ పాత్రలో పెట్టి పైన కనిపించే విధంగా కృష్ణశిలతో విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టించారు. అప్పుడే కొంతకాలానికి ఇక్కడ ఆ స్వరంగ మార్గం క్లోజ్ చేస్తూ వచ్చేస్తారు. దాని తర్వాత ఇక్కడ యథావిధిగా ఇక్కడ నుంచి నరసింహస్వామి శాంతమూర్తి ఉన్నారనేది, కింద నరసింహస్వామి ఉగ్రావతారమూర్తి ఉన్నారని మామూలుగా దర్శనాలకి ఏర్పాటు చేస్తారు, అంతే అండి. దాని తర్వాత రెండవ కథ ఏమంటే, ఇప్పుడు ఊర్లో ఉన్న నరసింహస్వామి వారు ఊరికి రాజు, ఉగ్రావతారమూర్తి, పెద్ద కోట అంతా ఉంటుంది. ఆయన రాజుగా పరిపాలిస్తారు ఊర్లో వాళ్ళు. మనకు సంక్రాంతి పండుగ ముఖ్యమైన రోజు కదా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. పండుగైన మరుసటి రోజు రాజుకున్న అలవాటు ఏంటండి అంటే వేటకు వెళ్ళడం. పండగ అయిపోతేనే వాళ్ళు ఇంకా అన్నీ చూసుకున్న తర్వాత వేటకు వెళ్ళాలంటారు కదండి. అలాగే స్వామివారు ఏం చేస్తారంటే అక్కడున్న అమ్మవారు, ఆమెను భూదేవి అని పిలుస్తాం, అమృతవల్లి అని పిలుస్తారు. ఆమెకు చెప్పి, అమ్మ నేను వేటకు వెళ్తాను ఈరోజు, నేను ఇంట్లో ఉండను అని చెప్తారు. చెప్పగానే అమ్మవారు సరే వేటకే వెళ్ళండి అని చెప్పేసి స్వామివారిని పంపించేసి అమ్మవారి తూర్పు రాజగోపురం డోర్ మూసేసుకుంటారు. ఆ రోజు ఎవరికి దర్శనం ఉండదు. దాని తర్వాత స్వామివారు అక్కడి నుంచి కదిరి కొండ దగ్గరగా ఈ కొండని చూసుకొని ఇక్కడికి దగ్గరగా వేటా మార్గం చూసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత స్వామివారికి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు జ్ఞాపకం వస్తారు. అరే నేను ఇంత దూరం వచ్చేస్తాను, లక్ష్మీ అమ్మవారి ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాను కదా, ఇంకా నేను ఒకనే వెళ్ళి అమ్మవారిని పలకరించి వస్తామని స్వామివారు ఒక్కరే వస్తారండి. ఇక్కడికి వచ్చి అమ్మవారితో కొద్దిసేపు కూర్చొని కాలక్షేపం అంతా చూసుకునేసి తీర్థప్రసాద్ నైవేద్యం అని చూసుకునేసి తిరుగుబాటు ప్రయాణంలో ఊర్లోకి వెళ్తారు. ఊర్లోకి వెళ్ళగానే స్వామివారు వచ్చారు, రాజుగారు వచ్చారని చెప్పేసి స్వామివారికి ఒక చోట పాలు పొంగల్తో అంటే పాలు పొంగలి చేసి నైవేద్యంగా ఇస్తారు. అదైన తర్వాత రెండో చోటుకి వెళ్తారు, రెండో ఆస్థానం. అక్కడ వచ్చేసి స్వామివారి వేట మార్గంగా ఒక కుందేలుని తీసుకొని వచ్చి వేట ఆడి తీస్తారు. దాని తర్వాత మూడో ఆస్థానం ఇంకొకటి ఉంది. అది చివరిగా స్వామివారు అక్కడ కూర్చొని అందరినీ భక్తులందరినీ ఆయనకి దర్శనం ఇచ్చి వాళ్ళ కుశల ప్రశ్నలన్నీ అడిగేసి స్వామివారు రిటర్న్ వెళ్తారు ఇంటికి. ఈ సమయంలో కింద ఉన్న అమ్మవారికి స్వామివారితో వచ్చిన వాళ్ళు ఒకరి చెప్తారు, లక్ష్మీ అమ్మవారి ఇంటికి కూడా పోయేసినారు స్వామివారు అని. ఆ అమ్మవారికి అప్పుడు కోపం వస్తుంది, తన్ని కూడా తీసుకురాలేదని. స్వామివారు ఇంటి దగ్గరికి పోయేసి తలుపు తీయమ్మా అంటే, నేను తీయనండి, మీరు అక్క వాళ్ళ ఇంటికి పోయినారు, నన్ను పిలుచుకోకుండా, నాకు కోపం వచ్చిందని చెప్పి కోపపడతారు. సుమారు 1 గంట సేపు స్వామివారు బతిమలాడతారండి, ఆయన కూడా అమ్మవారు తీయరు. తర్వాత హనుమంతరాయలు గోడ నుంచి లోపలికి వెళ్ళి అమ్మవారిని శాంతింపచేసి స్వామివారిని లోపలికి పిలుచుకెళ్తారు. ఇలా పార్వేట ఉత్సవం సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి మరుసటి రోజు కనుమ రోజు జరుగుతుందండి. అదేవిధంగా ఒక కథ జరుగుతుంది, అంతే అండి. చాలా అద్భుతమైన కథ చెప్పారు, స్థల పురాణము. చాలా ధన్యవాదాలు. ఉగ్రమూర్తి శాంతమూర్తి రెండు ఇదే క్షేత్రంలో ఉండడము ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత, అది చాలా ఆనందంగా అనిపించింది. ఇంకొకటి ఇక్కడ అభయాంజనేయ స్వామివారు ఉన్నారు. వారు ఎలా ఏర్పడ్డారంటే స్వామివారు రాకముందునే ఉన్నారట అభయాంజనేయ స్వామి. ఇక్కడ ఋషులు అని చెప్పాను కదండి, వాళ్ళు ఇదే స్థలంలోనే నివాసం ఉంటూ ఈ రాక్షసులకు వాళ్ళకి వీళ్ళకు భయపడి స్వామివారిని అభయాంజనేయ స్వామివారిని ఆవాహనం చేసుకుని ఆయన్ని రక్షంగా పెట్టుకుని ఉన్నారు. ఆయనే ఈ దేవస్థానానికి రక్షకే క్షేత్రపాలకుడిగా మారినారని చెప్తారండి. అది రెండవ కథ. కోవెల దగ్గర కొలనుండడము, బావి ఉండడము చాలా సామాన్యంగా చూస్తూ ఉంటాము. కదిరికొండ దగ్గర కూడా ఇదిగో ఎప్పుడో కట్టించిన ఒక బావి ఉన్నది. ఇది ఇక్కడ బావి కట్టించిన సందర్భము, కట్టించిన వాళ్ళ పేరు కూడా చెక్కి ఉన్నది, కానీ
స్పష్టంగా మనకి తెలియటం లేదు. అక్షరాలు నాకు చదవడం తెలియదు. బహుశా నిష్ణాతులకు తెలుస్తుంది. ఈ ఈ బావిని ఇదివరకు ఈ మందిరంలో చేసే రకరకాల పూజలకి వాటికి ఇందులో నీళ్లు తోడుకుని తీసుకెళ్తుంటేవారని చెప్పి అక్కడ ఉండే పూజారి గారు చెప్పారు. ప్రస్తుతం ఇందులో నీళ్లు ఎండిపోయాయి. బహుశా వర్షాకాలం బాగా వర్షాలు పడినప్పుడు ఈ బావిలో నీళ్లు బాగా పైకొస్తాయి. కదిరి కొండకి వచ్చాక ఉగ్ర నరసింహమూర్తి శాంతమూర్తిగా ఈ కొండ మీద వెలిసాడని చెప్పి ఇక్కడ స్థల పురాణము. ఇక్కడ కదిరి కొండకి సరిగ్గా కిందనే ఒక చిన్న చెరువు ఉన్నది. ఇది ఎప్పుడో కట్టిన చెరువు అని చెప్పి ఇక్కడ ఉండే పూజారులు చెప్పారు. ఈ చెరువులో నీరుని వారు గుడిలో రకరకాల విధులకి, రకరకాల పూజలకి ఈ నీటినే ఉపయోగిస్తూ ఉంటారు. ఇదే విధంగా ఇక్కడ ఒక చిన్న బావి కూడా ఉన్నది. ఈ బావి, ఈ చెరువులో నీరుని ఉపయోగించుకుని ఇక్కడ భక్తులకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు.